గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. తెలంగాణ రాష్ట్రంలో మార్వాడి గో బ్యాక్ అని ఓయూజేఏసీ పిలుపు మేరకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో చిరు వ్యాపారులు మొబైల్ షాప్ కావచ్చు, ఎలక్ట్రికల్ షాప్ వాళ్ళు కావచ్చు స్వచ్ఛందంగా బంద్ నిర్వహించి నిరసన తెలియజేయడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో, అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో బైక్ ర్యాలీ నిర్వహించి నిరసన తెలియజేయడం జరిగింది. అక్కడక్కడ ఓయూజేఏసీ నాయకుల్ని అరెస్టుల పర్వం కూడా కొనసాగింది. మనం చూస్తున్నాం, కొంతమంది చిరు వ్యాపారులు, మొబైల్ షాప్ వ్యాపారులు తమ షాపులను స్వచ్ఛందంగా బంద్ చేసి ఇక్కడ ఉన్నారు. మార్వాడి వల్ల మీకు జరిగిన నష్టం ఏంది, మీరు ఎందుకు బంద్ చేస్తున్నారు? ఒకటే అండి, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మార్వాడి వ్యాపారస్తులు పెరిగిపోయారు. అలాగే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో స్థానికంగా ఉన్నటువంటి కుల వృత్తినే భావించి అదే వ్యాపారస్తులు కొనసాగించుకునే పరిస్థితి లేదు మార్వాడీల వల్ల. అలాగే ఇప్పుడు చిన్న ఊర్లో, పల్లెటూరులో కూడా మార్వాడి బేకరీ, మార్వాడి ఎలక్ట్రికల్ షాప్, మార్వాడి స్వీట్ షాప్, ప్రతి ఒక్కటి మార్వాడి వాళ్ళ షాపులు ఉన్నాయి. ఒకటే, వాళ్ళు బిజినెస్ చేసుకుంటే ఏమైనా ప్రాబ్లం లేదు. ఇంకెవరైనా కొత్త షాపులు వచ్చి ఇక్కడ కానీ పెట్టుకున్నట్లయితే ఇక్కడున్న షాపుల పరిస్థితి మాత్రం చిన్నభిన్నం అవుతున్నాయి. కాబట్టి ఇదొక్కటి ఆలోచించి ప్రభుత్వం ఎలాగైనా కూడా మళ్ళీ కొత్త షాపులు లేకుండా స్థానికంగా ఉన్న వారిని, స్థానికంగా ఉన్న వ్యాపారులని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేయాలని కోరుకుంటున్నాం. రాష్ట్రంలో మార్వాడి వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది రోజు రోజుకి. వాళ్ళు చేసే ప్రతి పని, ఏ వ్యాపారంలో అయినా కానీ వాళ్ళే ముందుండి నడిపిస్తున్నారు. ఇక్కడ ఉన్న మన తెలంగాణలో ఉన్న, ఆంధ్రాలో ఉన్న మన లాంటి కులస్తులు వ్యాపారం నమ్ముకొని ఉన్నవాళ్ళు వాళ్ళతోటి వెనకబడిపోతున్నారు. వాళ్ళు కావాల్సిన పెట్టుబడి పెడుతున్నారు, ప్లస్ వాళ్ళతో పాటు మన వాళ్ళను కాకుండా వాళ్ళను తీసుకొచ్చి మన వాళ్ళకు ఉపాధి లేకుండా మనల్ని చాలా తక్కువగా చేస్తున్నారు వాళ్ళు. అదేవిధంగా ఏ వస్తువు ఉన్నా కానీ వాళ్ళు అక్కడి నుంచి లాట్లు తీసుకొచ్చి మనకు కావాల్సిన మార్కెట్ లేకుండా వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటున్నారు. మాకు కనీసం అమ్ముకునేడానికి మాకు సెకండ్ క్వాలిటీ ఐటమ్స్ మాకు ఇచ్చేసి ఆ అమౌంట్ వచ్చేసి ఇంత అమౌంట్ ఉంటే ఆ అమౌంట్ని వాళ్ళు ఎక్క ధరకి అమ్ముకోవడం కానీ, వాళ్ళ షాపులు ఉంటే వాళ్ళకు సరైన ధరలో అమ్ముకోవడం కానీ అలా జరుగుతున్నాయి. వాళ్ళ వల్ల మా చిరు వ్యాపారస్తులు అందరూ చాలా నష్టపోతున్నాము. అందుకే దీన్ని ఖండిస్తున్నాము. గో బ్యాక్ మార్వాడి అని నినాదిస్తున్నాం. ఈరోజు తెలంగాణ జేఏసీ బంధు పిలుపునిచ్చింది మార్వాడి వాళ్ళ మీద. గుజరాత్, రాజస్థాన్ నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేస్తున్నటువంటి మార్వాడి వాళ్ళు చిరు వ్యాపారస్తులతో సహా అన్ని వ్యాపారాలు పెట్టి లోకల్గా అన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. వాళ్ళే ఉపాధికి హామీ లేకుండా వాళ్ళే పెట్టుకొని వ్యాపారం చేసుకుంటూ డెలికేట్ ఐటమ్స్ తెచ్చి ఇక్కడ అమ్మి ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తుల మీద దెబ్బతీస్తున్నారు. దానివల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఈ విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకొని తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటూ, అందరికీ న్యాయం జరిగేటట్టు, వాళ్ళు డెలికేట్ ఐటమ్ తెచ్చి తక్కువ రేట్లకు అమ్మటము, మనం క్వాలిటీ తెచ్చినా కూడా మన కాడ తీసుకోకపోవటము, ప్రతి చిరు వ్యాపారం చేయటము మాకు బాగా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి ఈరోజు తెలంగాణ జేఏసీ తరఫున బంధు పిలుపునివ్వడం, మా హాల్య పట్టణంలో మా యూనియన్ తరఫున కూడా మేము బంధు ప్రకటిస్తున్నాం. దయచేసి ప్రభుత్వం దీనికి చొరవ తీసుకొని మాకు న్యాయం జరిగే విధంగా చేయాలని కోరుకుంటున్నాం. ఇది చిరు వ్యాపారులు చెప్తున్నటువంటిది. ఉమ్మడి నల్గొండలో మహాత్మా గాంధీ యూనివర్సిటీలో కూడా జేఏసీ నాయకులను అరెస్ట్ చేయడం జరిగింది. చిరు వ్యాపారులు తమ కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. మార్వాడిసి వల్ల తమ వ్యాపారాలు దెబ్బతిని తమ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి నెలకొంటుందని చిరు వ్యాపారులు చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.